ఖమ్మం సత్తుపల్లిలో స్పెషల్ డ్రైవ్ లోక్ అదాలత్లో 513 కేసులు పరిష్కారం చేశారు. క్రిమినల్ కేసులు, సివిల్, ఆస్తి, భూ వివాద, కుటుంబ వివాదాలు, రాజీకి యోగ్యమైన కేసులు పరిష్కారం అయ్యాయి. రాజీ మార్గమే రాజమార్గం అని మండల లీగల్ సర్వీసెస్ చైర్మన్ ఎం శ్రీనివాస్ అన్నారు. లోక్ అదాలత్ అనేది వచ్చే నెలలో సెకండ్ సాటర్డే రోజు 13వ తారీఖు వారి ఆదేశాల మేరకు ఈ రోజు స్పెషల్ డ్రైవ్ కింద కేసెస్, అన్ని సివిల్ సూట్స్, అట్లాగే భార్యాభర్తలకు సంబంధించి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఇట్లాంటి అన్ని కూడా ఈరోజు రాజీ చేయడం కోసమని ఈ స్పెషల్ లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఈరోజు కోర్టులో మీ కేసులు ఈ సమావేశం తర్వాత చేసుకోవచ్చు. అయితే సంస్థ తరఫున చేస్తున్న కార్యక్రమాలను గురించి అదే మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ గా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పి ముందుగా మా మండల న్యాయ సేవా సంస్థ తరఫున చేస్తున్న కార్యక్రమాల్లో ప్రీ లిటిగేషన్ కేసెస్ అనే ఒక కార్యక్రమం చేస్తుంది. ప్రీ లిటిగేషన్ కేసెస్ ఏంటంటే, మీరు ఒక దావా వేయాలంటే కోర్టు ఫీజులు కట్టాలి, ప్రాసెస్లని, టైపింగ్ ఛార్జెస్ అని ఇట్లా రకరకాల ఖర్చులు ఉంటాయి. అలా కాకుండా మీరు దావా వేయడానికి ముందే ఒక దరఖాస్తు ఇవ్వచ్చు. ఉదాహరణకి మీ దగ్గర ప్రామిసరీ నోట్ ఉంది, మీరు అప్పు ఇచ్చారు వేరే వాళ్ళకి, ఆయన అప్పు కట్టట్లేదు, డబ్బులు కట్టట్లేదు వడ్డీతోని, మీరు దావా వేయాలి, ఇంకా టైం ఉంది. మీరు ఒక ప్రయత్నం చేయదలుచుకుంటే ఏం చేయొచ్చు అంటే, ఒక తెల్ల కాగితం పైన మీరు దరఖాస్తు రాసి, అయ్యా పలానా ఆయన నా దగ్గర అప్పు తీసుకున్నాడు, మళ్ళీ చెల్లించట్లేడు, ఇంతకాలం అయింది, ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదు, కాబట్టి మీరు అతన్ని పిలిపించి మాట్లాడినట్టయితే నాకు న్యాయం చేయండి అని ఒక దరఖాస్తు రాసి మీ దగ్గర ఉన్న ప్రామిసర్ నోట్ను జిరాక్స్ తీసి దానికి పెట్టి మాకు ఇచ్చినట్టయితే మా మండల న్యాయ సేవా సంస్థ తరఫున వాళ్ళకి నోటీసులు పంపిస్తాము. ఆ ప్రతివాదికి నోటీస్ పంపించి అతన్ని కూడా పిలిపించి ఇద్దరిని కూర్చోబెట్టి మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. రేపు దావా వేసినట్టయితే మీకు ఇద్దరిని ఇదన్నీ ఖర్చులతో కూడుకున్న టైం వేస్ట్ అవుతుంది, మెంటల్ టార్చర్ అవుతుంది, కాబట్టి మీరు రాజీ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి దాన్ని అక్కడే వాళ్ళు ఒకవేళ ఇద్దరు ఇరుపక్షాలు రాజీ చేసుకున్నట్టయితే దాన్ని పిఎల్సి నెంబర్, ప్రీ లిటిగేషన్ నెంబర్ అని ఆ కేసు నెంబర్ ఇచ్చి దాన్ని లోక్ అదాలత్లో రాజీ చేసి అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. అవార్డు అంటే అది సివిల్ కోర్టు డిగ్రీతో సమానం. సో దీనికి మీరు ₹1 కూడా కోర్టు ఫీ కట్టనవసరం లేదు, మీరు లాయర్ను కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ కేసులు మీరే చెప్పుకోవచ్చు మీకు జరిగిన అన్యాయం ఏంటని. అలాగే ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ, ఇప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళ ఆస్తి గురించి పార్టీషన్ దావా వేయాలి. ఇప్పుడు మనం కోర్టులలో చూస్తుంటాం, పార్టీషన్ దావా అంటే మినిమం ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు నడుస్తుంది. ఎందుకనంటే ఒక సివిల్ దావా అంటే దానికి రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ మరి దావా వేయాలి, ఆయనకు నోటీసులు పోవాలి, ఆయన వచ్చి లాయర్ను పెట్టుకోవాలి, దాని మీద ఇద్దరిని కౌన్సిలింగ్ చేయాలి, తర్వాత ఇష్యూస్ ఫ్రేమ్ చేయాలి, ట్రయల్లో విచారణలో మీ సాక్ష్యాలు వాళ్ళ సాక్ష్యాలు తీసుకోవాలి. ఇదంతా అయ్యేసరికి చాలా టైం పడుతుంది. సో అలా కాకుండా వాటాదారులు ఎట్లాగో వాళ్ళకి వాటా ఇవ్వాలి కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఒక అక్కో చెల్లె వాళ్ళు వచ్చి అన్నదమ్ములు నాకు వాటా ఇవ్వట్లేదు ఆస్తిలో, కాబట్టి మీరు పిలిపించి మాట్లాడండి అని ఒక దరఖాస్తు ఇచ్చినట్టయితే మేము వాళ్ళకి పంపించి నోటీసులు వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అలా అయితే ఏమవుతుంది, ఒకవేళ రాజీ చేసుకున్నట్టయితే మీరు ఎలాంటి దావా వేయాల్సిన అవసరం లేదు, ₹1 కోర్టు ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. అలా కూడా మీరు కేసుల్ని పరిష్కరించుకోవచ్చు. వీటిని ఏమంటారంటే, మనం రెగ్యులర్ కోర్టులో వేసే దావా కన్నా ముందు వేసే దావా ఇది. దీన్ని ఏమంటారంటే ప్రీ లిటిగేషన్ కేసెస్, పిఎల్సీలు అంటారు. ఇది మీరు తెల్ల కాగితం పైన అర్జీ రాసి ఇచ్చినట్టయితే, రీసెంట్లీ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, ఒకతను ఏంటంటే వాళ్ళ ఎప్పుడో వెనకట కట్టుకున్న ఇల్లు, దాంట్లో స్తంభం ఉంది, కరెంట్ స్తంభం ఉంది. డిపార్ట్మెంట్ వాళ్ళని తీయమనంటే వాళ్ళు ఏదో 15,000 20,000 అడుగుతా ఉన్నారు.